శ్రీ గురుభ్యో నమః. ఇవాల్టి శీర్షిక నమాతు పరదైవతం. మా అమ్మకి కొద్దిగా మతిభ్రమించినట్టుగా ఉంది. ఇంటి తలుపులు బార్లా తెరిచి ఎటో వెళ్ళిపోతోంది. మేము ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడుందో కనుక్కుని తీసుకుని రావాలి. ఇంట్లో వేరే ఎవరూ లేరు. నేను ఆమెను ఇక్కడికి తీసుకువచ్చి శ్రీమఠంలో ఉండడానికి వదిలిపెట్టన భక్తుడైన గోపాల అభ్యర్థన. సంతోషం. కనీసం మీ తల్లిని ఇక్కడ నా సంరక్షణలో వదిలి వెళ్ళడానికి నన్ను అనుమతి అడుగుతున్నావు. ఆమెను ఏదైనా అడవికి తీసుకువెళ్ళి అక్కడే వదిలి రాలేదు. తల్లి దైవంతో సమానం. తల్లికి మించిన దైవం లేదని, ఏకాదశికి మించిన వ్రతం లేదని ఒక సామెత ఉంది తెలుసా? అటువంటి తల్లుల స్థితి ఇప్పుడు ఇలా ఉంది. స్వామివారు లేచి లోపలికి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత మరలా బయటికి వచ్చారు. ఇంతలో గోపాలన్ తీవ్రమైన పశ్చాత్తాపానికి గురయ్యాడు. అంతేకాక స్వామివారి ముందు దోషి కావడం వల్ల పర్యవసానంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి అని భయపడ్డాడు. స్వామివారి బయటికి రాగానే దుఃఖిస్తూ పాదాలపై పడ్డాడు. దయచేసి నన్ను క్షమించండి. స్వామివారితో నా తల్లి గురించి చాలా తప్పుగా మాట్లాడాను అని అర్థించాడు. స్వామివారు ఎంతో ప్రశాంతంగా, వయసైపోయిన తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల బాధ్యత. ఎవరి తల్లైనా తండ్రైనా శపిస్తే మొత్తం కుటుంబం నాశనం అవుతుంది. నీవు ఒక్కడివే ఉండడం వల్ల నీ తల్లిని చూసుకోవడం కుదరకపోతే అందుకోసం నీకు సహాయం చేయడానికి ఎవరినైనా వెతుక్కో అని చెప్పారు. స్వామివారి ఆదేశాన్ని నేను నిరాకరించను, తప్పక పాటిస్తాను అని చెప్పి వెళ్ళిపోయే ముందు ప్రసాదం తీసుకున్నాడు గోపాలన్. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం. జయ జయ శంకర, హర హర శంకర. సర్వే జనా సుఖినో భవంతు.